ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు కూడా. అవును. అండ్ ఆ సినిమాలు రావటమే ఇప్పుడు వరకు అన్నారు కదా, ఒక క్లాసికల్, ఒక కమర్షియల్, ఇవన్నీ వేరు. ఇది వచ్చిన తర్వాత తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం బయట జరిగింది. అవునవును. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అవునవును. మీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మీ ఫ్రెండ్సే కాబట్టి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున అందరూ, గారు, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేని సాహసం అని చెప్పుకోవచ్చు. అది అలా కాదు. వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి అసలుకి? దేవర్ ఆల్ వెరీ ప్లీజ్డ్. ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళు చేయగలరు, కానీ వాళ్ళు చేయలేరు. అప్పుడు చేయలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో అందరికీ చెప్పాను, వచ్చి జాయిన్ అవ్వడరా, మా క్లాస్లో జాయిన్ అవ్వడరా అంటే ఇవన్నీ ఎవరు చూస్తారా అన్నారు వాళ్ళు. సరే రాను ఇది అలవాటు అయిపోయాక మరి అంచేత ఎవరికుండే థాట్స్, ఎవరికుండే ఇది వాళ్ళకు ఉంటాయి. సో ఐ డోంట్ బ్లేమ్ మెనీ ఆఫ్ దెమ్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఈ మోర్ దెన్ ఫిల్మ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మీ టెంపుల్, మీ బాడీ టెంపుల్ కదా మా అవసరం. అది మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి మానవుడికి అవసరం. ఆడ కానీ మగ కానీ అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే జీవితంలో ఫస్ట్ డిసిప్లిన్ అనేది వస్తుంది. యూ విల్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ ఫిజిక్, అవర్ హెల్త్. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. డాక్టర్స్ ఒప్పించేస్తారు. సివియర్ కోవిడ్ నాకు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ అనే వెబ్ సిరీస్కి వెళ్ళి గోవాలో నాకు తగులుకుంది. రేపు డాక్టర్స్ కూడా హోప్స్ ఇచ్చేసారు అపోలోలో. మీ ఫాదర్ లాభలేదంటే ఈజ్ గాన్ డౌన్ టు 20%, 15% వచ్చింది ఆక్సిజన్. సో నో ఛాన్స్ ఫర్ హిమ్ అన్నారు. ఓకే. మై సెకండ్ సన్ డాక్టర్ కదా, నో అండి, హీల్ సర్వ్, నో ప్రాబ్లమ్, యూ కంటిన్యూ దిస్ మెడికేషన్ అని అతను బై గాడ్స్ గ్రేస్ అండ్ బై మై వెల్ విషెస్ అండ్ బై ఆల్ యువర్ పీపుల్, గుడ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకనే అదే టైంలో కనుక నేను బాడీని విపరీతంగా ఆల్కహాల్ తగ్గవి దూషించుంటే అసలు అది ఇంకోలాగా ఉండేదేమో. అంచేత మనం ఎప్పుడు ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, గాడ్ విల్ హెల్ప్ యూ. ఓకే. నేను ఇచ్చిన అన్నిటినీ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి భద్రంగా కాపాడుకుంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు అప్పుడే కాదు, నువ్వు ఇంకా డ్యూటీ చేయాల్సిన చాలా ఉంది, నువ్వు ఇంకా సినిమాలు చేయాలి, ఆడియన్స్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి, కమ్ ఆన్ గో బ్యాక్, నన్ను మళ్ళీ పంపించాను. సో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అంటే బాడీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళో అప్పుడులో మేము ఒకసారి ఊహించుకోగలం. సినిమాల్లో చూసాం కానీ అది వేరే విషయం, రియల్గా చూడలేకపోయినా కానీ మేము. అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉండేది అసలు అప్పుడులో మీకు? అమ్మాయిల ఫాలోయింగ్ కాదు, అందరూ ఫాలోయింగ్ ఇప్పుడు మాకు బాగా ఉండేది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. ఓకే. లాట్ ఆఫ్ జెంట్స్ అండ్ విమెన్ కీప్ కాలింగ్ మీ అప్ అండ్ కీప్ టాకింగ్. ఆ ఫాలోయింగ్ కాదు, అమ్మాయిల ఫాలోయింగ్ అంటారు. అదే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఇప్పటికీ ఉంది. ఎలా సార్ ఏం తింటారు, ఎలా మెయింటైన్ చేస్తారు, హౌస్ యువర్ ఫిజిక్, అది ఇది చాలా మంది అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెప్తుంది ఎలా ఉంది, డోంట్ అబ్యూజ్ యువర్ బాడీ, హ్యావ్ టైమ్లీ స్లీప్. మీ విమెన్కి వచ్చి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కాపాడుకుని మీరంతా 100% ఆకులు ఉంటే 60% తినండి. అకినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక 40% ఎప్పుడు కడుపులో ఖాళీ ఉంచితే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మగవాడు అన్నం లేకపోయినా పర్వాలేదు, మగవాడికి కావాల్సింది బలం, పవర్. ఈ రెండుంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికేచ్చు. ఆడదానికి ఇవన్నీ అక్కర్లేదు, కానీ అందం ఉండాలి. అందం అంటే ఒక మొహం, మన ఆడవాళ్ళు మొహం అందం, మల్లెపూలు అందం మటుకు చూసుకుంటారు, ఇవన్నీ వదిలేస్తారు. సీటు పెద్దగా ఉండు, కాళ్ళన్నీ పెద్దగా ఉండు, అవన్నీ కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా బాడీ, వేస్ట్ అండ్ ఫిజిక్ని బ్రహ్మాండం కాపాడుకోవాలి. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గాడ్ గివెన్ ఫేస్ ఎవరు మార్చలేం, బట్ ఫిజిక్ మన చేతిలో ఉంది. మనం జాగ్రత్త పడి అమ్మో నేను తింటుంటే ఇది నాకు ఒళ్ళు పెంచుతుంది, సో ఇది తగ్గించాలని అవేర్నెస్ ఇవాళ చాలా మందికి వచ్చేసింది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో కలర్ లేకపోయినా సిల్క్ స్మిత్ గారు చూడండి, బ్యూటిఫుల్. సో అలాగా ఇవాళ ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవేర్నెస్ ఉండాలండి, మన ఫిజిక్, మన అవేర్నెస్. ఎందుకంటే బ్రతుకున్న 100 ఏళ్ళు టుడే ఇస్ నథింగ్, అలా వెళ్ళిపోతుంది. సో ఇంకో 100 ఏళ్ళ తర్వాత మేము ఎవరు ఉండవు అనుకోండి. అఫ్కోర్స్ మేబీ యూ మే బీ ఓల్డ్ మ్యాన్, బట్ మేము ఉండం. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ యాజ్ లాంగ్ as you live a healthy life, అండ్ ఇంకోళ్ళతో పని సేవలు చేయించుకోకుండా హ్యాపీగా నిద్రలో మా ప్రతాపం చనిపోయినట్టు చనిపోవాలి. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటారు. సో రివర్స్, ఇక్కడ మగవాళ్ళ వయసు అడగొచ్చు కాబట్టి మీ వయసు ఇప్పుడు 72 రన్నింగ్. 72 రన్నింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఏంటి డైట్ ఏంటి అసలుకి? 72కే ఇంత ఫిట్గా ఉన్నారు మీరు? అసలు ఎందుకు చెప్పాను కదా, పొద్దున్న లేవగానే ఏం తీసుకుంటారు? 100% ఆకలి ఉంటే 60. పొద్దున నేను లేవగానే వాటర్, హనీ కొంచెం, లేకపోతే గింజలోను గ్రీన్ గ్రామ్స్ ఉంటాయి, అది వాటర్లో వేసేసి నైట్ అంతా వేసిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం హనీ వేసుకుని అది తినేస్తాను. రెండు ఆరెంజెస్ కానీ ఒక జామ పండు కానీ
తింటాను. అంతే. తినేసి తర్వాత ఒక 10-10:30కి ఓట్స్ ఉంటాయి కదా, పాలు వేసుకుంటారా? ఓట్స్లో పాలు వేసుకోను. మసాలా ఓట్స్ అని నీళ్ళు వేసి దాన్ని ఎచ్చబెట్టాక దాంట్లో వచ్చి కొర్రలు అమ్ముతారు, రాజమండ్రి నుంచి తెప్పించుకుంటారు ప్యాకెట్స్. నా పెంపుడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ చిన్ని దిలీప్ అని, ఆయన పంపిస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్. వండర్ఫుల్ డాక్టర్ ఆయన కోవిడ్ టైంలో ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఎంతమందికి సేవలు చేశాడు. అతను హాస్పిటల్ కూడా అది గవర్నమెంట్ అదేమంటారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ గ్రాంట్ చేసింది. చాలామందికి అది పేషెంట్స్కి డబ్బులు లేకపోతే డబ్బులు సంగతి అవుతుండ వాళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాడు ట్రైబల్స్కి వాళ్ళందరికీ. అంత మంచి డాక్టర్, వెరీ గుడ్ డాక్టర్. అతను ప్రతి నెల నాకు 6-7 ప్యాకెట్స్ పంపిస్తుంటారు. ఆ కొర్రలు అంటే ఈ కొర్రలు, జొన్న, తర్వాత ఈ రాగులు ఇవన్నీ చేసి పౌడర్ చేసి అమ్ముతారు అనమాట. అది ఒక స్పూను దాంట్లో వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి అంటాం, ఒక స్పూన్ తేనె వేసుకొని, తర్వాత ఒక స్పూన్ ఫెరలాల్ అని ఒక టానిక్ ఉంది, అది గుడ్ ఫర్ నర్వస్ సిస్టమ్ అనమాట. అది వేసుకుని అది ఓట్స్ డైలీ మార్నింగ్ టిఫిన్ ఓట్సే. పోరు కొట్టదా డైలీ? అదైతే కాదంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, మేగడం తిన్నట్టు ఉంటుంది. అది తినేసి మళ్ళీ 1 గంట దాకా నా చెస్ ఆడుకోవడం, లేకపోతే స్టోరీ కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే మ్యూజిక్ ఏదైనా కంపోజ్ చేయడం, కీబోర్డ్ మీద ఏదైనా వాయించుకోవడం, ఏదైనా కొత్త కడుతుంటారు. ఎప్పుడు బ్యూటిఫుల్ చేసేసుకుని మరి బిట్వీన్ 1 and 2 బోన్ చేసేసి. ఏది మామూలు వైట్ రైస్ తింటారా? మామూలు వైట్ రైస్ ఇంతే తింటాం. ఓన్లీ సో మచ్. కూరలు ఎక్కువ తింటాం. కూరలతో పాటు ఒక పప్పాయ. లంచ్ తోటి పప్పాయ నాకు భలేగా, అది మిగతా బాడీస్కి ఎలా ఉంటుందో తెలియదు, నాకు మటుకు ఎప్పుడు లంచ్తో కానీ డిన్నర్కి 3 చపాతీలు అలాంగ్ విత్ పప్పాయ. బ్యూటిఫుల్. కర్రీ ఏం వేసుకుంటారు చపాతీలో? మరి కర్రీ చికెన్ డైలీ అట్లీస్ట్ వీక్లీ 5 times. 5 times. ఓకే. 2 రోజుల తర్వాత పప్పు ఉంటుంది, తర్వాత బెండకాయ కూర ఏదో సంథింగ్. గ్రీన్ లీఫీ అంతే. గ్రీన్స్ ఎక్కువ తింటాను. ఓకే, అందుకే మీరు కూడా గ్రీన్గా ఉన్నారు. అదేమో తెలియదు కానీ ఎవరు గ్రీన్గా ఉన్నారు? లైక్ యూఆర్ ఆల్సో లుకింగ్ ది సేమ్, యూఆర్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్యాక్ట్. మనం అక్కడ చేసాం, అక్కడ ఇద్దరు ఇంటర్వ్యూ మన హోటల్లో చేసాం పైన. రసపల్లా కంటే రసపల్లా తర్వాత ఇంకా ఏదో హోటల్లో చేసాం. ఇప్పుడు స్మార్ట్గా ఉన్నావు, యూ మెయింటైన్ దిస్. ఇంకో 10 ఏళ్ళైనా నువ్వు ఇలా ఉండాలి. ఉంటావు, ఎందుకంటే నువ్వు చక్కగా అబ్యూస్ చేయకుండా బాడీ. తర్వాత డ్రింక్స్ మనకి ఎప్పుడు చేయొద్దు. డ్రింక్స్ కానీ సిగరెట్స్ కానీ అసలు టచ్ చేయదు. సిగరెట్ కాల్చేవాడు వస్తే సిగరెట్ కాల్సిన గొంతులు లెట్రిన్ ఉన్నట్టే. జస్ట్ ఇమాజిన్. అసలు ఆ స్మెల్ కానీ ఇది కానీ. సో యూ షుడ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్.